ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే ఇచ్చామో అదే స్టేట్మెంట్ వివరంగా ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా జరిగింది. వీడియో రికార్డింగ్ చేశారు. స్టేట్మెంట్కి సంబంధించినవి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ అండి. అన్నీ టుగెదర్ గ్యాదర్ చేయాలి కదా. ఒక రోజులో 2 రోజుల్లో అవేది కాదు. అవన్నీ గ్యాదర్ చేసి కొన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇద్దరు అబ్స్కాండే ఉన్నారు కదండి, అది వాళ్ళు చెప్పాలి. ఇంకా తెలియదు మరి ఎక్కడున్నారు. ఇంకా చెప్పలేదండి, అది మనకి తెలిసింది. ఎందుకంటే ఫోన్స్ ఆఫ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా చేసే ఉంటారు. ఐ థింక్ ఒకసారి ఏమో ఫోన్ చేసినట్టున్నారండి. ఫోన్ ఆఫ్ ఉన్నట్టుంది కదా. 4-5 ఏమని ఇచ్చారు అంటే ఏం జరిగిందో అదే ఇచ్చానండి. వాళ్ళు ఎలా పరిచయం, నేను ఎందుకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా నన్ను థ్రెట్ చేశారు, ఎలా వాళ్ళ వివాహేతర సంబంధం గురించి మాట్లాడారు, దాని గురించి నేను మాట్లాడింది, అవన్నీ ఇన్ డీటెయిల్డ్గా వివరించాను. లేదండి, ఇంకా అది రాయలేదు. పాత రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చాము. లేదండి, ఎందుకంటే ప్రోగ్రెస్ అన్నది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే ఇవ్వలేదు. రేపు ఖచ్చితంగా ఇస్తాను. ఏం లేదండి, ఇంకా ఇప్పుడు మెయిన్ది వేరు, ఈ చిన్న చిన్నవి ఏదో యాడ్ చేసుకుంటూ ఎందుకు దేని గురించి అని, అంత థ్రెట్ ఏం కాదు. అతని ఇంటెన్షన్ కూడా బ్యాడ్ కాదు. సో నాకు రాజేష్ది ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. విచారణకి ఏం లేదు. రావాల్సిన పని అయితే ఉంటుంది. మేబీ రేపు ఆర్ మండే తెలీదు.